ఇక మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ అక్రమ అరెస్టును నిరసిస్తూ మంచిర్యాల జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో వ్యాపార వాణిజ్య వర్గాలు, ప్రైవేట్ విద్యా సంస్థలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ అక్రమ అరెస్టును నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. అక్రమ అరెస్టును నిరసిస్తూ మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతున్నది. మంచిర్యాల నియోజకవర్గంతో పాటు చెన్నూరు, బెల్లంపల్లి 3 నియోజకవర్గాల్లో కూడా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున కూడా బంద్లో పాల్గొన్నాయి. స్వచ్ఛందంగా దుకాణాలు మూసి వ్యాపార వాణిజ్య వర్గాలు ఈ బంద్లో పాల్గొంటున్నాయి. ప్రైవేట్ విద్యా సంస్థలకు కూడా యాజమాన్యాలు సెలవు ప్రకటించినాయి. ఇదే అంశానికి సంబంధించి మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి విద్యార్థి విభాగ నాయకుడు శ్రవణ్ ఉన్నారు. శ్రవణ్, చెప్పండి, బంద్ ఎట్లా కొనసాగుతున్నది? ఇలా ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా వివరించినటువంటి మంత్రి వివేక్కి ఇలా చెంపపెట్టిలాగా ఇలా మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా బాల్కసుమన్ గారిని ఏదైతే అరెస్ట్ చేసినారో దానికి నిరసనగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా మరి విద్యా సంస్థలు అన్ని వర్గాల ప్రజలు కూడా ఇలా ఒక ఉద్యమకారుడికి జరిగినటువంటి అన్యాయంపై ఇలా జిల్లా ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా బంద్లో పాల్గొని బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలియజేస్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి మంత్రి వివేక్ ఇప్పటికైనా సిగ్గుశరం తెచ్చుకొని ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మంచిర్యాల పట్టణంలో బంద్ ఎట్లా కొనసాగుతున్నది? భూమేష్ గారు, మీరు చెప్పండి, ఎట్లా మీ కార్యాచరణ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎట్లా ఉండబోతున్నది? నిన్న మొన్న జరిగినటువంటి సంఘటన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, జిల్లా ప్రజలందరికీ తెలుసు. కేతన్పల్లి మున్సిపాలిటీ ఏదైతే బీఆర్ఎస్ తర్వాత సిపిఐ కౌన్సిల్ 14 గెలుచుకోవడం జరిగింది. అక్రమంగా ఏదైతే కేతన్పల్లి చైర్మన్, వైస్ చైర్మన్ కౌన్సిల్ కైవసం చేసుకోవాలంటే ఒక దురుద్దేశంతో మంత్రి వివేక్ గారు చేసినటువంటి దుశ్చర్యలు ఏదైతే అందులో భాగంగా బాల్కసుమన్ గారి మీద అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపించినటువంటి సందర్భంలో మంచిర్యాల పట్టణాన్ని సంపూర్ణంగా బంద్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థలు అన్ని కూడా సంపూర్ణంగా బంద్ చేయడం జరిగింది. వాణిజ్య వ్యాపార సంస్థలు అన్ని కూడా బంద్ చేసేటటువంటి క్రమంలో మేము ముందుకెళ్తా ఉన్నాం. అందరినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార సంస్థలు అందరి యజమానులు అందరినీ కూడా మేము కోరుతా ఉన్నాం. హోటల్స్ కానీ యజమానులు కానీ అందరూ కూడా కోరుతా ఉన్నాం. ఇలా సంపూర్ణంగా మంచిర్యాల జిల్లా బంద్కు సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా ఓవైపు బీఆర్ఎస్ శ్రేణులతో పాటు తెలంగాణ బొగ్గు కార్మికులు కూడా ఏదైతే ఈ బంద్లో పాల్గొంటున్నారు, ఏదైతే సంతోష్ గారు చెప్పండి, ఎట్లా సింగరేణి కార్మికులు ఈ బంద్లో కూడా పాల్గొంటున్నారు, ఎట్లా సింగరేణి ప్రాంతంలో బంద్ ఎట్లా కొనసాగుతున్నారు? ఉద్యమ నాయకుడు బాల్కసుమన్ గారిని కాంగ్రెస్ పార్టీ అక్రమ అరెస్టుకు నిరసనగా మంచిర్యాల జిల్లాకు బంద్ పిలుపునియడం జరిగింది. తద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, వర్తక వ్యాపారులు, షాపులు ఉన్నోళ్ళు కూడా స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నారు. అదేవిధంగా కోల్బ్రేడ్ ప్రాంతంలో ఉన్నటువంటి షాపులు కానివ్వండి, టిఫిన్ సెంటర్లు కానివ్వండి, వారు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొని దీనికి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గూండాగిరి తత్వానికి బీఆర్ఎస్ పార్టీ మన జిల్లా అధ్యక్షులు బాల్కసుమన్ గారిని అక్రమ అరెస్టుకు నిరసనగా ప్రజలే స్వచ్ఛందంగా బంద్కు మా మద్దతు తెలపడం జరుగుతుంది. మొత్తంగా ఏదైతే బంద్ విజయవంతంగా కూడా మంచిర్యాల జిల్లాలో కొనసాగుతున్నది. అంకం నరేష్ గారు, చెప్పండి, మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? ఈరోజు బంద్ తర్వాత ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి ఇవాళ జిల్లా అధ్యక్షుడిని 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీన్ని మనం ఎట్లా చూడొచ్చు? బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈరోజు బంద్ స్వచ్ఛందంగా జరుగుతూ ఉన్నది. దీని తర్వాత కార్యాచరణ బీఆర్ఎస్ పార్టీది ఎట్లా ఉండబోతున్నది? ఈరోజు మంచిర్యాల బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిని అరెస్ట్ చేసి 14 రోజులు రిమాండ్కి పంపడం ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, నీకేమన్నా చిత్తశుద్ధి? ఈరోజు ప్రజలు ఏదైతే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డారో, ప్రజల చేత ప్రజల కొరకై ఏర్పడ్డ ఈ ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడ్డ ఈ 14 మంది కౌన్సిలర్లను ఈరోజు దుర్మార్గంగా వాళ్ళను అన్యాయంగా ఆ రోజు నిర్బంధం చేసి వారిపై దుర్మార్గపు చర్య, దుర్యోధన చర్య చేయడం, ఆడవారిపై చేతులు వేసుకోవడం, ఇది సిగ్గుచేటు. మీకు చేతనైతే ప్రజాక్షేత్రంలో పోరాడి గెలవాలే తప్ప మీకు చేతగాక 8 మంది కౌన్సిలర్లను ఉండంగా 14 మంది గెలిచిన బీఆర్ఎస్ కౌన్సిలర్లతోని చైర్మన్ అవ్వడం నిజంగా సిగ్గుచేటు. ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు, మీకు తగిన గుణపాఠం చెప్తారు. ఈరోజు స్వచ్ఛందంగా ప్రజలు, వాళ్ళ వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు సంపూర్ణ బంద్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మొత్తంగా ఏదైతే మంచిర్యాల నియోజకవర్గానికి సంబంధించి మంచిర్యాల నియోజకవర్గంతో పాటు అటు చెన్నూరుతో పాటు బెల్లంపల్లి 3 నియోజకవర్గాలలో కూడా జిల్లా బంద్ స్వచ్ఛందంగా జరుగుతున్నాయి. వ్యాపార వాణిజ్య వర్గాలు కూడా బంద్లో పాల్గొంటున్నాయి. ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా స్వచ్ఛందంగా ఏదైతే విద్యా సంస్థలు మూసివేసి బంద్లో పాల్గొంటున్నాయి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. మంచిర్యాల జిల్లా కేంద్రం నుంచి వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో ఉమేష్ టీ.